హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. వాళ్ళు మనకి ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఫామ్స్లలో మనకు ప్రూవ్ చేయమని చెప్తున్నారు అనమాట. అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్లలో మనకి ఇచ్చిన ఈక్వేషన్ని చూపిమని చెప్తున్నారు. లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనమాట. అయితే మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c అనే ఈ ఫామ్లో మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంటుందన్నమాట. అయితే ఇచ్చిన ఈక్వేషన్ ఆ విధంగా చూపించాలి. మనకి ఇక్కడ ఏముంది, y ఈక్వల్స్ టు అంటే y పక్కన ఏమి ఉండకూడదు కాబట్టి నేను ఏం పంపిస్తున్నా, అక్కడిసే పంపించేస్తున్నా. అంటే -√3x ఈ విధంగా వచ్చిందనమాట. అంటే దీన్ని ఇంకా రాసుకుంటే -√3x + 4 అంటే నాకు వచ్చినట్టే కదా. అంటే m ఈక్వల్స్ టు -√3 అండ్ c ఈక్వల్స్ టు 4. ఇంతే, అంటే ఫస్ట్ది ప్రూవ్ అయినట్టు. ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనకి ఏంటి, ఇంటర్సెప్ట్ ఫామ్. మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుందంటే x/a + y/b = 1గా ఉంటుందన్నమాట. అయితే మనకిచ్చిన ఈక్వేషన్ ఇది. మనకు =1 అలా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, డివైడ్ బై 4 చేద్దాం కాన్స్టెంట్ టర్మ్ని. అంటే √3/4 x 1/4 y = 4/4. ఇచ్చిన ఈక్వేషన్ని డివైడ్ బై 4 చేశాను అనమాట. అయితే 4/4 నేను దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు x/y ఉందన్నమాట. y/4 ఉంది, ఓకే, ప్రాబ్లం లేదు. ఇక్కడ x/y రావాలి కాబట్టి ఇక్కడ √3/4 ఉంది, రివర్స్ రాసుకోవచ్చు కదా. ఎలా రాసుకోవచ్చు అంటే 4/√3గా రాసుకోవచ్చు. దీన్ని రివర్స్ చేస్తే నాకు ఇదే వస్తుంది అనమాట టర్మ్, ఓకేనా. ప్లస్ y/4 = 1 అంటే ప్రూవ్ అయినట్టే కదా. x/a + y/b = 1. సెకండ్ కూడా ప్రూవ్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఏంటి, నార్మల్ ఫామ్ అనమాట. మనకు నార్మల్ ఫామ్ ఎలా ఉంటుందంటే నార్మల్ ఫామ్ వచ్చేసి x cos α + y sin α = p అనమాట. అయితే మనకి ఇలా ఫామ్ ఉంటుంది. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, √3x + y = 4. అయితే ఇప్పుడు ఇచ్చిన మనకి ఈక్వేషన్ని ఇక్కడ ఆల్ఫాలు ఏంటంటే డిగ్రీస్ అనమాట మనకు. అయితే ఇందులో దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకు డివైడ్ చేస్తాం, కానీ ఈ ఈక్వేషన్ని డివైడ్ చేయడానికి మనము √a² + b² ఈ టర్మ్ని మనం డివైడ్ బై చేస్తాం అనమాట, ఈక్వేషన్ మొత్తాన్ని, ఓకేనా. ఇందులోనే మనకి ఏదైతే కాన్స్టెంట్ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్తోనే చేస్తాం. కానీ ఈ క్వశ్చన్లో ఈ నార్మల్ ఫామ్ వచ్చేసరికి √a² + b² టర్మ్ని మనము మొత్తాన్ని డివైడ్ చేస్తాం అనమాట. a² b² ఏంటంటే x యొక్క కోఎఫిషియంట్ అండ్ y యొక్క కోఎఫిషియంట్. x యొక్క కోఎఫిషియంట్ ఎంత, √3² + 1² ఎంత వస్తుంది, 3 + 1 √4 = 2. ఈ 2 వచ్చిన టర్మ్ని మనం డివైడ్ బై మొత్తం ఈక్వేషన్కి బై 2 చేయాలి. అంటే √3/2 x + 1/2 y = 4/2. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x cos α రాసుకుంటే x cos √3/2 + y sin 1/2 = 2. దీన్ని డిగ్రీస్లలో చూపించాలి కాబట్టి x cos √3/2 మనకి ఎంత వస్తుంది, cos 30 degrees అండ్ y sin 1/2 వచ్చేసి 30 degrees = 2. ఇంతే అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.